హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీఫ్. అనంత విశ్వంలో పంచభూతాలతో నిర్మితమైన ఈ ప్రకృతి మాటున ఉన్న ప్రపంచంలో ఎన్నో వింతలు, మరెన్నో ఆసక్తికర విషయాలు కనిపిస్తూ ఉంటాయి. మనం చూస్తున్న ఈ ప్రపంచంలో ఉన్న వింతలు చూస్తున్నప్పుడు అవి ఎలా సాధ్యమనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే ప్రకృతి మాటున కనిపించే వింతలు, విశేషాల్లో అర్థం కాని అద్భుతాలే చాలా వరకు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఎన్నో సంవత్సరాల పరిశోధనలు చేసిన తర్వాతనే వాటికి ఒక సమాధానం దొరుకుతుంది. అయితే ఆ వింతల వెనుక నిజాలు ఇవి అని చెప్పిన కొన్ని నమ్మదగ్గ విధంగా ఉండవు. అందుకే పెద్దలు అప్పుడప్పుడు కొన్ని మాటలు చెబుతూ ఉంటారు. అద్భుతాలు చూసేటప్పుడు ఆస్వాదించాలి తప్ప అవి ఎలా సాధ్యమని తెలుసుకోవాలని ప్రయత్నం చేయకూడదు అని. ఇప్పుడు ప్రకృతి మాటున కనిపించే వింతలు, వాటి విశేషాలు తెలుసుకునేటప్పుడు ఆస్వాదించాలి తప్ప సమాధానాల కోసం ప్రయత్నం చేయకూడదు అనేది చాలా మంది మాట. ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నో వింతల్లో కొన్నింటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. దాహం తీర్చే చెట్టు. చెట్లు నీడనిస్తాయి, అంతకంటే మనిషికి కావలసిన ప్రాణవాయువుని ఇస్తుంది. కొత్తగా దాహం తీర్చడం ఏంటి అనే డౌట్ ఇప్పటికే మీకు వచ్చి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ దాహం తీర్చే చెట్టు గురించి విశేషాలేంటో తెలుసుకుందాం. మరేమో ఓ చోట చెట్టే నీటిని ఇస్తోంది. ఐరోపా ఖండంలో మోంటెనాగ్రో అనే చిన్న దేశం ఉంది. అక్కడ డినోసా అనే చిన్న గ్రామంలో అచ్చం బోరుగొట్టం నుంచి నీళ్ళు వచ్చినట్టు ఓ చెట్టు నుంచి బోలెడు నీరు ఉప్పుకొచ్చేస్తోంది. ఇది ఓ మల్బరీ వృక్షం. ఈ చెట్టుకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఆ గ్రామంలో వర్షం కురిసి తగ్గిపోయిన తర్వాత ఆ చెట్టు నుంచి ఓ ఫౌంటైన్లా నీరు పొంగి పొర్లుతోంది. ఆ నీరు ఎంతలా వస్తుందంటే ఆ చుట్టుపక్కల అంతా మునిగిపోయే అంతగా. అలాగే బయటకు వచ్చేసిన నీటితో ఇక్కడ చిన్న నీటి కాలువ ఏర్పడి ప్రవహిస్తోంది కూడా. దీన్ని బట్టి ఆ చెట్టు నుంచి ఎంత నీరు వస్తుందో అర్థం చేసుకోవచ్చు. కొంతకాలం వచ్చిన నీరు మళ్ళా గ్యాప్ తీసుకొని వర్షాలు పడి ఆగిన తర్వాత మళ్ళా రావడం మొదలవుతుంది. అదొక ప్రకృతి వింతగా భావించి చుట్టుపక్కల ప్రజలు మాత్రమే కాకుండా ఆ దేశం వచ్చే పర్యాటకులు కూడా ఆ చెట్టును చూడటానికి ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్యన ఈ వింత వీడియో తీసి ఓ ప్రసార మాధ్యమం నెట్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ చెట్టు ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా తెలిసిపోయింది. ఇంతకీ ఇదేలా, ఈ చెట్టు నుంచి నీరు ఎలా వస్తుందో తెలుసుకోవటానికి పరిశోధించిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యంగా ఓ చెట్టు కింద ఓ నీటి బుగ్గ కనిపించింది. వర్షం ద్వారా భూగర్భంలోకి వెళ్లిపోయిన నీరు చెట్టు కింద ఉన్న నీటి బుగ్గ ద్వారా బయటకు వచ్చి పెద్ద కాండం ఉన్న చెట్టు త్వరలోంచి వెలుపలకు వస్తోంది. బిలంలో ఉన్న ఊరు 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పట్టణం నార్డలింగెన్ జర్మనీలోని బవారియా రాష్ట్రంలో ఉంది. అయితే ప్రస్తుతం ఈ పట్టణం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దానికి కారణం ఆ పట్టణం ఉన్నది భూమిపై ఉల్కాపాతం వల్ల ఏర్పడ్డ ఒక బిలంలో ఉంది. సుమారు 20,000 మంది జనాభా ఉండే ఈ చిన్న పట్టణంలో ఎన్నో శతాబ్దాలుగా ఉంది. అయితే ఇది గత 50 ఏళ్లుగా బాగా విస్తరించడంతో పాటు జనాభా కూడా పెరిగింది. ఈ చిన్న ఊరు ఒక వలయంలో ఉండటంతో ఇది ఒక అగ్నిపర్వత బిలంలో ఉందని, బిలం ద్వారా ఊరి మధ్యలో ఉందని, అగ్నిపర్వతం నిద్రావస్థలో ఉండటం వలన కొన్ని వందల సంవత్సరాల పాటు ఎలాంటి ప్రమాదం ఉండదని భావించి అక్కడ ప్రజలు చక్కగా గృహాలు కట్టుకొని జీవిస్తున్నారు. అయితే ఒకసారి ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలు ఆ ఊర్లో చర్చికొచ్చి వెళ్తూ ఉండటమే ఆ చర్చి గోడ కాస్త చిత్రంగా కనిపించటంతో దాన్ని ఏ రాయితో చేశారా అని పరిశోధనలు చేశారు. చివరికి ఆ రాయి క్వార్ట్జ్ అనే అరుదైన రాయిని గుర్తించారు. విశ్వంలో ఉన్న ఉల్కలు, గ్రహ శకలాలు ఢీకొనటం వలన అధిక ఒత్తిడికి గురైన రాళ్లు ఇలా క్వార్ట్జ్ రాళ్లుగా మారిపోతాయని గుర్తించారు. అలా ఓ ఉల్క భూమిని తాకినప్పుడు ఏర్పడ్డ 25 కిలోమీటర్ల గోతిలో ఈ ఊరు ఉందని నిర్ధారణ అయ్యింది. ఈ ఊరు ఉన్న ప్రాంతంలో దాదాపుగా 14.5 మిలియన్ ఏళ్ల కిందట ఉల్క దాడి జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఈ పట్టణవాసులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారట. ఈ బిలానికి 42 కిలోమీటర్ల దూరంలో ఇలాంటిదే ఇంకో ఉల్కాపాత బిలాన్ని వీరు గుర్తించారు. అది కేవలం 3.8 కిలోమీటర్ల వృత్తంలో ఉందట. ఇవి రెండు ఇంచుమించుగా ఒక్కసారి ఏర్పడి ఉంటాయని ఆ శాస్త్రవేత్తలు తేల్చేశారు. మొత్తానికి ఉల్కాపాతం జరగటం వలన ఏర్పడ్డ భూమి బిలంలో ఉన్న ఏకైక పట్టణంగా ఈ ఊరు ప్రస్తుతం ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ప్రకృతి కట్టిన వంతెన.
అమెరికాలో ఉటాహ్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుంచి నేషనల్ బ్రిడ్జెస్ నేషనల్ మాన్యుమెంట్కి వెళ్తే అద్భుతమైన ప్రకృతి చెక్కిన వంతెనలు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే రాతి పర్వతాల్లో ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తూ ఈ వంతెనలు ఉండటం విశేషం. అక్కడ వందల మంది పర్యాటకులు నిత్యం వస్తూ కొండలపై ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రకృతి నిర్మించిన బ్రిడ్జుల మీద నుంచి పర్యాటకులు ఒక పర్వతం నుంచి మరొక పర్వతం మీదకి వెళ్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఆ పర్వతాలపై రాతి బ్రిడ్జులపై నడవడానికి పర్యాటకులని అనుమతించేవారు. కానీ ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా ఎవ్వరిని వెళ్ళనివ్వడం లేదు. ఈ పర్వత శ్రేణుల్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ అస్సలు కాంతి కాలుష్యమే ఉండదు. సహజ సిద్ధమైన వెలుతురు తప్ప మరి కృత్రిమ కాంతిని ఇక్కడ ఉపయోగించరు. రాత్రి సమయాల్లో కూడా ఇక్కడ చేసిన ప్రత్యేక ఏర్పాట్ల వలన ఆ పర్వతాల మధ్య ఒకదానికి ఒకటి అనుసంధానం చేసే వంతెనలు మెరిసిపోతూ ఉంటాయి. పైన ఆకాశంలో కూడా ఎలాంటి మేఘావృతం లేకుండా చక్కగా చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం అక్కడ 3 వంతెనలు ఉండగా అందులో ఒక దారి పేరు సిపాపు బ్రిడ్జ్. సహజ సిద్ధమైన పొడవైన వంతెనల్లో ఇది ఒకటి. మిగతా రెండింటి పేర్లు ఒవచోము, కచైనా అని తెలుస్తోంది. కొన్ని వేల ఏళ్ల క్రితం ఇక్కడ వరదలు వచ్చాయట. అప్పుడు రాతి కొండల్లో కింద మట్టి ఇసుక కొట్టుకుపోవడంతో ఇవాళ సహజ సిద్ధమైన వంతెనల్లా ఏర్పడ్డాయని పరిశోధనల ద్వారా తెలిసిన విషయం. ఈ ఇసుక రాతి పర్వతాల్లో మధ్య మధ్య లోయల్లో సరస్సులు కూడా కనిపించాయి. స్థానిక అమెరికన్లు ఇక్కడి గుట్టల్లో కొన్ని వేల ఏళ్ల క్రితం నివాసాలుండేవారట. వారికి సంబంధించిన గుర్తులు ఇక్కడ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గోడలపై వాళ్ళు మనకులాగే జంతువుల బొమ్మలు వేశారు. అమెరికా ప్రభుత్వం 1908 నుంచి దీన్ని సంరక్షిత ప్రాంతంగా చేసింది. దీనికి నేచురల్ బ్రిడ్జెస్ నేషనల్ మాన్యుమెంట్ అని పేరు పెట్టి ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పించింది. సిగ్గుపడే చెట్లు. మన ప్రాంతాల్లో అప్పుడప్పుడు భూమిపై పాక్ ఉత్తరేణి లేదా టచ్ మీ నాట్ అనే ఓ జాతి మొక్కల్ని చూస్తూ ఉంటాం. వాటిని చేత్తో టచ్ చేస్తే వెంటనే ముడుచుకుంటాయి. నిజానికి వాటిని చూసినప్పుడు చాలా వింతగా అనిపిస్తాయి. అయితే పొడవైన చెట్లు కూడా ఒకదానితో ఒకటి కలవకుండా ఉండటం సాధ్యమా అనే డౌట్ అందరికి వస్తుంది. కానీ కొన్ని జాతి వృక్షాలు నిజంగానే ఒకే చోట ఉన్న ఒకే దానితో ఒకటి కనీసం చివరి కొమ్మల్లో కూడా తాకకుండా పెరుగుతాయి. ఇలాంటి చెట్లు మలేషియా, ఇండోనేషియా దేశాల్లోని అడవుల్లో డ్రయోబలనోప్స్, యూకలిప్టస్ వంటి కొన్ని రకాల జాతి చెట్లలో నిటారుగా పెరుగుతాయి. కానీ కనీసం కొమ్మల్లో కానీ చిగురులో కానీ ఒకదానికి ఒకటి తాకకుండా అంటి ముట్టనట్లు ఉంటాయి. వాటి మధ్య కాలువల్ల ఖాళీ ప్రదేశాలు కనిపిస్తాయి. మొత్తం అన్నింటినీ ఒకేసారి చూస్తే చెట్టుకి చెట్టుకి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలన్నీ ఓ చిత్రలేఖనంలో బొమ్మలా కనిపిస్తాయి. ఆ చెట్లకున్న ఈ లక్షణాల గురించి మొదటిసారిగా 1920లో ప్రపంచానికి తెలిసింది. టచ్ మీ నాట్ అన్నట్టు చెట్లలో ఈ వింతేంటో అన్న దానిపై భిన్నమైన కారణాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆకులు తినే ఓ రకమైన పురుగులు ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి చేరకుండా ఉండటానికే ఈ చెట్లు ఇలా ఖాళీ స్థలాన్ని వదులుతూ పెరుగుతాయని, ఒక చెట్టాకులు మరో చెట్టుకు తగలకుండా చెట్ల కిరణజన్య సంయోగ క్రియకు అడ్డు రాకుండా ఉండటానికి అలా పెరుగుతాయని చెబుతున్నారు. అయితే చెట్లకి ఉన్న ఈ లక్షణాలకి అస్సలు కారణాలు ఏంటనేది తెలియకపోయినా ఈ స్వభావంతో ఆ చెట్లున్న అడవులు అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. న్యూటన్ చెట్టు. భూమి ఆకర్షణ సిద్ధాంతం గురించి చెప్పినప్పుడు ఓ పాఠం అందరూ చదువుకుంటూ ఉంటాం. ఒక ఆపిల్ చెట్టు కింద పడుకున్న న్యూటన్ ఆ చెట్టు నుంచి ఆపిల్ కింద పడటం చూసి దాని గురించి ఆలోచిస్తూ ఆ చెట్టు నుంచి పళ్ళు పైకి వెళ్లకుండా కింద పడటం చూసి, అలాగే పైకి విసిరిన వస్తువులు కూడా కింద పడుతున్నాయని తెలుసుకొని భూమి ఆకర్షణ సిద్ధాంతం కనిపెట్టాడు అని పాఠ్య పుస్తకాల్లో చెప్పబడుతోంది. అయితే న్యూటన్ పడుకున్న ఆ ఆపిల్ చెట్టు ఎక్కడుంది, ఎలా ఉంది, ఇప్పటికీ ఉందా అనే ప్రశ్నలు చాలా మందికి వస్తూ ఉంటాయి. అయితే 400 ఏళ్ల క్రితం న్యూటన్ మేధస్సు నుంచి ఆవిష్కరణకి కారణమైన ఆ ఆపిల్ చెట్టు ఇంకా ఉందనే విషయం ఇప్పుడు అందరినీ ఆసక్తి కలిగిస్తోంది. 17వ శతాబ్దం ఆ చెట్టు ఇంగ్లాండ్లోని లింకన్ షైర్ ఇప్పటికీ బతికే ఉంది. మామూలుగా ఆపిల్ చెట్లు 100 ఏళ్ల వరకు బతుకుతాయి. అయితే దాదాపు 400 ఏళ్లగా ఈ చెట్టు ఇప్పటికీ ఆపిల్ పళ్ళు కాస్తూ పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది.
1816లో వచ్చిన గాలి దుమారానికి అది పూర్తిగా విరిగిపోలేదు, కానీ నేల కొరికింది. మళ్ళీ అక్కడ వేళ్లు పాతుకుని వృక్షంగా మారింది. అలా దాని మొదలు ఇప్పటికీ సజీవంగానే ఎస్ ఆకారంలో కనిపిస్తోంది. మొదలు ఎక్కువ భాగం నేల మీద ఒరిగి ఉండటంతో అది ఇన్నేళ్ల పాటు బతికుంది. పురుగు పుట్ర దాని దరికి చేరకుండా జాగ్రత్తగా కాపాడుతున్నారు. దీన్ని 2002లో క్వీన్ ఎలిజబెత్ జాతీయ వారసత్వ సంపదగా గుర్తించారు. ఇంగ్లాండ్లోని అతి అరుదైన చారిత్రక 50 చెట్లలో న్యూటన్ ట్రీని కూడా ఒకటిగా చేశారు. న్యూటన్ లింకన్ షైర్లో పచ్చిక బయళ్ల మధ్యలో ఆపిల్ చెట్ల మధ్య పుట్టి పెరిగిన చిన్న ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. ఆ పరిసరాల్లో చెట్ల కిందే ఆయన చిన్ననాటి ఆటలన్నీ సాగాయి. న్యూటన్కి 24 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన ఖగోళ, భౌతిక, గణిత శాస్త్రాల మీద విశేష పరిశోధన చేస్తూ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారు. ఆ ప్రాంతంలో అప్పుడు ప్లేగు వ్యాధి విజృంభించింది. దీంతో కళాశాలకి సెలవిచ్చేశారు. వెంటనే అమ్మని చూసేందుకు లింకన్ షైర్కి చేరుకున్న న్యూటన్ తీరిగ్గా తనకిష్టమైన ఈ యాపిల్ చెట్టు కింద కూర్చున్నారు. తరువాత జరిగిన కథంతా మనకు తెలిసిందే. న్యూటన్ చనిపోయిన తర్వాత ఆ చెట్టును వారి కుటుంబంలోని వారే సంరక్షించేవారు. 2000 సంవత్సరం తర్వాత ఇది అక్కడి నేషనల్ ట్రీ కౌన్సిల్ చేతుల్లోకి వెళ్ళింది. అప్పటి నుంచి బయట వారు దీన్ని సందర్శించడానికి ఏర్పాట్లు చేశారు. దాని దగ్గరకు వెళ్లి చెట్టుకు హాని చేస్తున్నారని గుర్తించి చుట్టూ కంచె నిర్మించారు. అయినా కొందరు దీని విత్తనాలు, చెట్టు భాగాన్ని దొంగలించి మొక్కలు పుట్టించి న్యూటన్ యాపిల్ మొక్కలంటూ వ్యాపారమే చేసేస్తున్నారు. రాళ్లు పుట్టి పెరుగుతాయి ఇక్కడ. ఓ అందమైన బెంచ్, అందులో గుండ్రంగా కనిపించే అందమైన రాళ్లు, పెద్ద పెద్ద బంతుల్లా అక్కడక్కడ కనిపిస్తూ చూసేందుకు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. సముద్ర అలలు ఎగసి పడుతుంటే ఆ రాళ్లని తాకిన కెరటాలు పైకి ఎగురుతూ చూపురులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే అక్కడికి అంత పెద్ద రాళ్లు ఎలా వచ్చాయి? వాటిని ఎవరు తీసుకొచ్చి అక్కడ వేశారు? అవి ఎందుకు గుండ్రంగా అంత పెద్ద పరిమాణంలో ఉన్నాయి అనే ప్రశ్నలు ఇప్పటికీ వస్తాయి. అయితే అవి బీచ్లో పుట్టిన జీవం ఉన్న రాళ్లని, అవి కాలక్రమంలో పెరుగుతూ ఉన్నాయని, కొన్ని మిలియన్ల ఏళ్ల క్రితం నుంచి ఆ రాళ్లు అక్కడే ఉన్నాయని తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. న్యూజిలాండ్ దేశంలో మోరీకి అనే ఆనుకుని సముద్ర తీరం ఉంది. ఈ తీరంలో సుమారు 19 కిలోమీటర్ల మేర చిత్రమైన ప్రకృతి ఆకృతులు ఉన్నాయి. ఇక్కడ రాళ్లు పుట్టి క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదో సైంటిఫిక్ రిజర్వ్గా ఉంది. ఆ తీరంలో గుండ్రంగా దీర్ఘవృత్తాకారంలో రాళ్లు 10 మీటర్ల వ్యాసార్థం వరకు ఉంటాయి. ఇలా ఇక్కడున్న రాళ్లలో అతి పెద్దది 7 టన్నుల బరువు ఉంది. 40 లక్షల ఏళ్లుగా ఇది ఎదుగుతూనే ఉంది. అసలు ఇక్కడ ఇలాంటి రాళ్లు ఎందుకు ఏర్పడుతున్నాయని అనుమానాలు శాస్త్రవేత్తలకి వచ్చింది. ఆ రాళ్లపై పరిశోధనలు చేశారు. చివరగా వాళ్ళు అవి అచ్చంగా బురద, మెత్తటి ఇసుకల మిశ్రమంతో ఏర్పడ్డ బురద రాళ్లని తేల్చేశారు. దాంతో కాల్సైట్ అనే ఖనిజం కరిగి ఉండటంతో పాటు మెగ్నీషియం, ఇనుము, కార్బన్ లాంటివి కలిసున్నాయని, ఈ మిశ్రమాలు ఈ రాళ్లు గుండ్రంగా గట్టిగా ఏర్పడటానికి సిమెంట్లా ఉపయోగపడుతున్నాయని తేల్చేశారు. అలల తాకిడితో భూమిలో ఒత్తిడి ఏర్పడటం వల్ల బురద మట్టి కొంచెం కొంచెంగా పైకి పొంగి మేట వేయడంతో ఈ రాళ్లు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ రాళ్లు అలా పెరుగుతూ ఉండటానికి కారణాలు ఏంటనే విషయం మీద ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇలాంటి రాళ్లలో 50 లక్షల ఏళ్ల నాటివి కూడా ఉన్నాయని తెలుస్తోంది. లోయలో ప్రకృతి చెక్కిన శిల్పాలు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు అంటూ శిల్పుల నైపుణ్యం గురించి చెప్పిన పాట వినే ఉంటారు. కానీ ఆ శిల్పులే ఆశ్చర్యపోయేలా ఎంతో నైపుణ్యంతో చెక్కినట్లు రకరకాల ఆకృతుల్లో ఉన్న కొన్ని పురాతన శిల్పాలు బయటపడ్డాయి. వాటిని మలచిన శిల్పి ఎవరా అని ఆరాధిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అమెరికాలోని ఉటాహ్ రాష్ట్రంలో ఓ లోయ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఓ కౌబాయ్ తప్పిపోయిన పశువులను వెతుక్కుంటూ అటువైపు వెళ్ళాడు. ఆ లోయలో కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. 2 మైళ్ళ పొడవున కనుచూపు మేర రకరకాల ఆకృతుల్లో శిల్పాలు కనిపించాయి. పుట్టగొడుగుల ఆకారంలో కొన్ని, విచిత్రమైన జంతువుల రూపంలో ఉండేవి కొన్ని, 2 మనుషులు ఎదురుగా నిల్చున్నట్లు, ఓ తల్లి బిడ్డను ఎత్తుకున్నట్లు, ఇలా రకరకాల రూపాలతో ఆ శిల్పాలు కనిపించాయి. అలా ఈ శిల్పాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శిల్పాలను చెక్కింది ప్రకృతి అని పరిశోధనలో తేలింది. అంటే ప్రకృతి మాటున సహజ సిద్ధంగా ఏర్పడిన శిల్పాలుగా వీటిని గుర్తించారు. 14 కోట్ల సంవత్సరాలకు ముందు
రాక్షస బలుల కాలంలోని ఇసుక రాళ్లతో ఇవి తయారయ్యాయట. మామూలు రాళ్లతో పోలిస్తే ఇసుక రాళ్లు మెత్తగా ఉంటాయి కాబట్టి కాలక్రమంలో ఈ మెత్తటి రాళ్లు నీటి ప్రవాహానికి, బలమైన గాలులకు లోనై కోతకు గురవుతూ వచ్చాయి. అలా కొంత భాగం తరిగిపోతూ రావడంతో ఆ రాళ్లలో ఇలాంటి విచిత్రమైన ఆకృతులు ఏర్పడ్డాయి. 1949లో ఆర్థర్ షఫ్లిన్ అనే ప్రకృతి ప్రేమికుడు తొలిసారిగా ఈ లోయలోని అద్భుతమైన శిల్పాలను కెమెరాలో బంధించాడు. ఆ ఫోటోల ద్వారానే వీటికి విస్తృత ప్రాచుర్యం దక్కింది. ఈ లోయలో గెలాక్సీ క్వెస్ట్ అనే హాలీవుడ్ చిత్రాన్ని చిత్రీకరించారు. గ్రహాంతర వాసులు నివసించే గ్రహంగా ఆ లోయను చూపించారు. 1964లో ఈ శిల్పాల లోయను అక్కడి ప్రభుత్వం పర్యాటక స్థలంగా మార్చింది. ఈ శిల్పాల అందాలను చూడడానికి సందర్శకులు విరివిగా వస్తూ ఉంటారు. సో ఇవి ప్రపంచంలో ఇప్పటి వరకు మనకి తెలియని కొన్ని ప్రకృతి వింతల మాటల ప్రత్యేకతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన కథంతో మళ్ళా మీ ముందుకు వస్తాం. Base.